జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో ఆగస్టు 4వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ వారంలో గోచార గ్రహస్థితులు వృషభ రాశిలో గురుదేవుడు, అలాగే మంగళ సంచారం జరుగుతుంది. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, సింహరాశిలో బుధదేవుడి సంచారం, శుక్రాచార్యుల వారి సంచారము. బుధదేవుడు ఈ వారం 6వ తారీఖు నుంచి, అంటే 4వ తారీఖు మొదలవుతుంది కదా ఈ వారం మనకి వేదిక్ డే ప్రకారం. 6వ తారీఖు నుంచి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారం ఉంది. వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహుదేవుడు మీనరాశిలో సంచారము. ఈ గోచార గ్రహస్థితులలో ఏమన్నా ఒక విశిష్ట అంశం ఉందా, ఏమన్నా ఒక ప్రత్యేకత ఉందా అంటే అది డెఫినెట్గా బుధదేవుడు వక్రిస్తూ ఉన్నాడు. అది కూడా తన రాశికి 12వ రాశి అయిన సింహరాశిలో, అంటే కన్యారాశి బుధదేవుడు మిథున కన్యారాశులకు అధిపతి బుధ భగవానుడు. ఆయన ఒక రాశి నుంచి, అంటే కన్యారాశి నుంచి 1000 స్థానంలో ఆయన వక్రిస్తూ ఉన్నాడు. ఈ వారము గోచారంలో 2 గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి. 6వ తారీఖు నుంచి బుధ భగవానుడు వక్రిస్తున్నాడు. ఆల్రెడీ శనీశ్వరుడు వక్రించే ఉన్నాడు. ఇదొక విశేషాంశము. ఇంకొకటి ఏంటంటే ఆయన శుక్రాచార్యుల వారితోటి కూడి వక్రిస్తూ ఉన్నారు. శుక్రబుధుల యోగం లక్ష్మీనారాయణ యోగము యాక్చువల్గా అయితే, బట్ ఆయన శుక్రాచార్యుల వారితోటి ఉండి వక్రించడము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఈ విషయాలు మనం తెలుసుకుందాము. అలాగే ఈ వారంలో ఇంకొక విషయం నేను చెప్పాలి. మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో ఫలితాలు బాగోలేదు అని వచ్చినా సరే, ఏ విషయంలో అయినా అది మీ జన్మజాతకం కవర్ చేసేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీ రాశి, మీ లగ్నం మీకు తెలిస్తే, మీ రాశి యొక్క ఫలితాలు మీరు తెలుసుకున్నట్లు, మీ లగ్నం ఏ రాశిలో పుట్టిందో, మీరు పుట్టినప్పుడు ఏ లగ్నమైనా అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల అంటే ఆ రాశి యొక్క ఫలితాలు కూడా తెలుసుకోండి. సో అక్కడ ఏంటంటే మీకు రెండిట్లో కలిపి యావరేజ్, ఒకవేళ బాగుంటే ఇంకా బాగుంటుంది, బాగోకపోతే మామూలుగా బాగోదు, ఒక దాంట్లో బాగుండి ఇంకో దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళ్తుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏదైనా మీ జన్మజాతకంలో బాగా స్ట్రాంగ్గా ఉంటే గోచారంలో ఒకవేళ బాగోకపోయినా అవయోగాలున్నా మిమ్మల్ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు. మీ జన్మజాతకం బాగా స్ట్రాంగ్గా లేకపోయి ఇబ్బందులు పడుతుంటే గోచారం కాపాడేస్తుంది కూడా ఒక్కొక్కసారి. ఈ గోచారంలో మీ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వారం మనం తెలుసుకుందాం. వృషభ రాశి, అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క ఫలితాలు. ఈ వారము స్టార్టింగ్లో మీ కమ్యూనికేషన్స్ విషయాల్లో, లేదా మీరు ఏదైనా జర్నీ పెట్టుకుంటే ఆ జర్నీ విషయంలో అసంతృప్తి ఉంటుంది. అనవసరంగా ఈ జర్నీ పెట్టుకున్నానేమో, ఇప్పుడు ఆపేస్తే అయిపోయి ఉంటుంది. లేదైనా ఒక ఇనిషియేషన్ తీసుకొని ఏదైనా ఒక పని చేద్దామని అనుకొని ఉంటే కనుక అది మీరు అయిష్టంగానే చేస్తారు. ఏదైనా ఒక ఇనిషియేషన్ తీసుకొని మీకు ప్రోగ్రెషన్కి సంబంధించిన ఏదైనా ఒక పని మీరు ఇంటి బయటికి వెళ్ళి చేయాల్సి వస్తే, లేదా మీ ఆఫీసు కానీ మీ వ్యాపార స్థలాన్ని కానీ వదిలి చేయాల్సిన పని ఏదన్నా ఉంటే అది ఓకే బాగానే ఉంటుంది. కానీ మీకు ఎందుకో అనిపిస్తుంది అసలు అనవసరంగా ఇది పెట్టుకున్నానేమో, ఇది పెట్టుకోకుండా ఉంటే హాయిగా ఉండేదేమో అనిపిస్తుంది. అలా ఏమైనా పెట్టుకొని ఉంటాయి. అలా ఏం పెట్టుకోకపోతే మీ కమ్యూనికేషన్ విషయంలో మీకు కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి. మీకు అర్థం కాదు ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఎవరితో ఏం మాట చెప్పాలి, ఎవరితో ఏం మాట చెప్పకూడదు, ఇలా రకరకాలైన కన్ఫ్యూజన్స్. ఏంటో ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. అసలు అక్కడ యథార్థం అనేది మనం పక్కన పెడితే, వాస్తవికత పక్కన పెట్టేస్తే చాలా కన్ఫ్యూజన్స్కి చోటు చేసుకుంటుంది మానసికంగా మొదటి 2 రోజులు. తర్వాత ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు, ఇది డిసప్పియర్ అయిపోతుంది. తర్వాత ఎలా ఉంటుందంటే మధ్యలో 2 రోజులు వచ్చేసరికి మీకు కుటుంబంలోని వాళ్ళతోటి చాలా హ్యాపీగా ఉంటుంది. మీ కుటుంబం మీకు బిగ్ సపోర్ట్ అని మీకు అర్థమవుతుంది. అలాగే మీ కుటుంబంలోని వాళ్ళు ఎవరైనా వృత్తి వ్యాపారాల్లో ఉంటే వాళ్ళకి చాలా బాగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అది మీకు చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది. అలాగే మీకు కూడా ఈ వారం మధ్యలో 2 రోజులు మీకు పర్సనల్గా మీకు హాయిగా అనిపిస్తుంది. సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి.
మీరు కనుక విద్యార్థినులు అయ్యి ఉంటే, మీరు వృషభ రాశిలో పుట్టి మీరు విద్యార్థులు అయ్యి ఉంటే మీ పేరెంట్స్కి చాలా మంచి శుభ సమయం. మీకు గోచార గ్రహస్థితుల రీత్యా మీకు ఇంట్లో అంటే చక్కగా లీజర్ టైం బాగా దొరుకుతుంది. చదువుకున్నా కూడా అంత వెంటనే రావడము, సో మీకు లీజర్ టైం అలా దొరుకుతుంది. చక్కగా మమ్మీ స్నాక్స్ చేసి పెడితే శుభ్రంగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి చిల్ అయ్యే టైం ఇది విద్యార్థులకు వృషభ రాశిలో పుట్టుంటే. అలాగే ఈ వారం చివరి 2 రోజులు మీకు ఈ వారం చివరి 2 రోజులు మళ్ళీ మానసికంగా మొదటి 2 రోజులు ఉన్నట్లే ఉంటుంది. కన్ఫ్యూజన్స్, ఎక్కడ తప్పు చేసాం, ఏం మిస్టేక్ అయింది, ఏం అర్థం కాదు. మీతోటి మాట్లాడే వాళ్ళు సూటిపోటి మాటలు మీతోటి అంటూ ఉంటారు. ఈ సూటిపోటి మాటలు ఎందుకు వస్తున్నాయి, అసలు నేనేం చేశాను, మీకు ఎక్కడ ఏమీ అర్థం కాదు. సో డీప్గా డిక్ చేస్తారు మీకు తెలియకుండానే. మీకు రూట్ కాజ్ దొరుకుతుంది, ఎక్కడి నుంచి ప్రాబ్లం రూట్ అయింది ఏంటి ఇదంతా కూడా. సో ఇలాగ మీకు కన్ఫ్యూజన్స్ ఈ వారం చివరిలో కూడా ఉన్నాయి. బట్ ఒక్కటి ఏంటంటే ఈ వారము వృషభ రాశి అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి గణపతి ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి. అందువల్ల గణపతి ఆశీస్సులు బాగా ఉండడం వల్ల ఎక్కువగా ప్రాబ్లం అయితే చూడరు, బట్ స్టిల్ ప్రాబ్లం అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. మీ జన్మజాతకం బాగా ఉంటే ప్రాబ్లం వచ్చినా దాన్ని పెద్దగా కేర్ చేయకుండా మీరు వెళ్ళిపోతారు. మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక కొంచెం ఇది మీకు ఇది స్ట్రెస్ఫుల్గానే అనిపిస్తుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము. బుధ భగవానుడు వక్రించడం వల్ల ఒక చిన్న నామాన్ని సింపుల్గా ప్రతిరోజు ధ్యానించడం వల్ల జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ నామాన్ని మీరు సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్లో ఉన్న మనసులో జపించుకోవచ్చు, లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చారు జపించుకోవచ్చు, అప్పుడే నిద్ర లేచి కూర్చున్నారు జపించుకోవచ్చు, రాత్రిపూట పడుకొని ఉన్నారు జపించుకోవచ్చు. ఏ టైంలో అయినా సరే మనసులో జపించుకోవడానికి నామానికి ఎలాంటి తప్పు ఉండదు. నామ సంకీర్తనం ఒక యజ్ఞం ఈ కలియుగంలో. ఈ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఆ నామం వచ్చేసేసి హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ. ఈ నామాన్ని మీరు ఈ వారం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ నామం జపిస్తే చాలా మంచిది. ఈ నామం యొక్క అర్థం ఒకసారి నేను వివరిస్తాను. మన జన్మజాతకంలో లగ్నము, రాశి అలాగే సూర్యుడు ఉన్న రాశి, ఈ 3 ఎవరికైతే బలంగా ఉంటాయో వాళ్ళకి ఉన్న యోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఈ 3 ఒకటి పాడైపోయినా, లేదా ఈ 3 2 పాడైపోయినా, 3టికి 3 పాడైపోయినా కొన్ని మనం అందుకోలేం. ఇది ఎలా ఉంటుందంటే కొంతమందికి వాళ్ళకి ఆస్తి ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఆస్తి ఉంటుంది, కానీ ఒక్కనాడు కూడా పాపం దాన్ని అనుభవించరు. అది కబ్జాల్లోకి వెళ్ళిపోవడమో లేదా ఏదైనా ఇష్యూస్లో ఉండడమో ఇలాగా ఉంటుంది. ఉండి ఉపయోగం లేదు, లేకపోతే కనీసం మనశ్శాంతంగా ఉండేది లేదు అన్న బాధ ఒకటే ఉండేది. ఉండి అనుభవించలేకపోతున్నందువల్ల ఇంకా బాధ ఎక్కువగా ఉంది. అంటే ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. సపోజ్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళకి కొనుక్కునే స్తోమత చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అన్ని స్వీట్స్ ఉంటాయి, కానీ తినగలరా చెప్పని తినలేరు. సో అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవ్వడం కోసమే చెప్తున్నా. ఎప్పుడు ఇలాంటివి తటస్థిస్తాయి? లగ్నము, చంద్రబలము, సూర్యబలం, ఈ 3 ఎవరికైతే బ్యాలెన్స్డ్గా ఉండవో, ఎవరికైతే ఇంబ్యాలెన్స్గా ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని లగ్నాన్ని, చంద్రబలాన్ని, సూర్యబలాన్ని పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకోవాలంటే హరే రామ కృష్ణ ఈ నామం అత్యద్భుతంగా పనిచేస్తుంది. హరే అని జపించడం వల్ల మనకి లగ్న శుద్ధి కలుగుతుంది. రామ అని జపించడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. రామ అని జపించడం వల్ల సూర్యబలం పెరుగుతుంది. అంటే సూర్యనారాయణమూర్తి ఏ రాసి ఉంటే ఆ రాశి బలోపేతం అవుతుంది. కృష్ణ అనడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. లగ్నం సూర్యచంద్రుల బలం పెరగడం వల్ల జాతకంలో ఉన్న అన్ని యోగాలు మనకు అనుభవయోగ్యంలోకి వస్తాయి. అనుభవయోగ్యంలోకి రానివి ఎన్ని ఉంటే ఏం ఉపయోగము? ఇప్పుడు కొంతమంది చాలా డబ్బులు సంపాదించేస్తారు. వాళ్ళు 30 ఏళ్ళు వచ్చేప్పటికి లైఫ్లో ఒక తరం కాదు ఇంకో తరం కూడా సెటిల్ అవ్వడానికి కావాల్సినంత డబ్బు ఉంటుంది, కానీ మిడిల్ డ్రాప్ చేసేస్తారు వాళ్ళ లైఫ్ని పాపం. అప్పుడు ఉపయోగం ఏముంది చెప్పండి? అంత కష్టపడి సంపాదించుకొని పరుల పాలు అంటే వాళ్ళే అనుకోండి, వీళ్ళైతే ఏం అనుభవించారు కదా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నామము ఎంత పవర్ఫుల్లో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. ఈ నామాన్ని ఇప్పుడు తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేస్తారన్న
ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. హరే రామకృష్ణ అనే నామాన్ని జపించండి, చాలా చక్కటి సత్ఫలితాలు. దీనికి ఏ టైంలో అయినా జపించుకోవచ్చండి. మీరు ఏ పనులు చేస్తున్నా మీ పనులు ఆపుకోకుండా మీ పనులు చేసుకుంటే, ఇప్పుడు కంప్యూటర్లో వర్క్ చేస్తూ ఉంటారు, మైండ్ ఖాళీగా ఉంటుంది కదా, చక్కగా మనసులో ఆ నామాన్ని జపించుకుంటే మీ పనులు మీరు చేసుకోండి. ఎవరితోనో మాట్లాడేటప్పుడే మనకి నామజపానికి అవకాశం ఉండదు, మాట్లాడుతున్నప్పుడు మనం జపించలేం. కాబట్టి బాగా ప్రాక్టీస్ అయిపోయినప్పుడు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి లోపల ఇన్నర్ జపం జరుగుతూనే ఉంటుంది. అలా అందుకే వీలైనంత వరకు మౌనాన్ని పాటించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు, సాధువులు అవే చెప్తూ ఉంటారు, మన ఋషులు కూడా అదే చెప్పారు. సో ఇన్నర్ జపం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలా ఈ వారము హరే రామకృష్ణ అన్న నామాన్ని పట్టుకోవడం వల్ల ఈ వారం అనే కాదు, అన్ని రాబోయే రోజుల్లో కూడా చాలా సత్వరమైన ఫలితాలు మీకు వస్తాయి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అసలు ఈ నామాన్ని మీరు అసలు ఈ వారం అంతా ఛాన్ చేసి చూడండి, తర్వాత మీరే వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేరు. అంతటి చక్కటి సత్ఫలితాన్ని నిస్సందేహంగా స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు, లక్ష్మీనారాయణుడు, జానకీ వల్లభుడు, రుక్మిణి సతుడు, వీళ్ళందరూ కూడా మనకి చక్కగా ప్రసాదిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. శ్రీవారి పాదాలని పట్టుకుందాం, మనందరం కూడా సన్మంగళాన్ని పొందుదాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.